నిజంగా ఆ వయసులో వాడి యొక్క భక్తితోటి గురువు గారి యొక్క అనుగ్రహం కోసం ఆశీర్వచనం కోసం రావడం చాలా చాలా సంతోషకరమైన విషయం. చేతులతో మేడం గురుగారు స్వామివారి యొక్క అభిషేక జలము, స్వామివారి కళ్యాణోత్సవం లడ్డు వడ, స్వామివారి కళ్యాణోక్షతలు మన గురువు గారికి ప్రసాదిస్తున్నారు. గురువు గారి యొక్క ఆశీస్సులు ఎప్పుడు వారి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటికీ కొండ మీద ఉన్న 2 వైపుల కాంప్లెక్స్ దగ్గర వీళ్ళ హౌస్ అనమాట. మొట్టమొదటి హౌస్ వీళ్ళదండి. ఇక కుటుంబాలను చేయవలసిందిగా మా నాన్నగారు సీతారామ శర్మ గారు, వారికి ఇప్పుడు దగ్గరగా 70 ఏళ్ళు పైబడ్డాయి. 25 సంవత్సరాలు చల్లబడి రాజేశ్వరి సంస్కృత పాఠశాలని మూడేపుల్లో ఉందండి. ఆనాటి కాలంలో డొక్కా సీతమ్మ గారు అన్నం వండి పెడితే మన కండవల్లి హనుమత్ శేషాచార్యులు గారు లాంటి పెద్ద పెద్ద ఆగమశాస్త్ర పండితులందరూ అక్కడ చదువుకుంటే నాన్నగారు 25 సంవత్సరాలు ఏకధాటిగా అక్కడే పనిచేసి అక్కడే రిటైర్ అయిపోయారండి. ఇప్పుడు వచ్చారు. నేను చేసిన ఒక చిన్న మంచి పని ఏంటంటే గురువుగారి యొక్క పేరు దాంట్లో వేశానండి. గురుగారు మీ అనుగ్రహంతులు మీ పేరు వేసుకుంటామని మా శుభలేఖలో ఉన్నారు. గురుగారు నన్ను మన్నించారు. అందువల్ల అమ్మో మూర్తి గారు నేను గురుగారి ప్రవచనం కూడా ఉంది కాబట్టి నేను రిజర్వేషన్ చేసుకొస్తున్నానని తిరుపతి నుంచి వచ్చారు సీతారామయ్య గారు. ఈయన బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయ్యారంటే నాకు వీడితో అనుబంధం ఏంటంటే నేను చదువుకున్నప్పుడు వీటిలో మొట్టమొదటి అద్దుకుంటేమండి ఒక గది తీసుకుని నేను ఎంఫిల్ చేసినప్పుడు. తర్వాత డాక్టరేట్కి వచ్చినప్పుడు యూనివర్సిటీకి వచ్చాను. చాలా ఇప్పుడు నాకు చెప్తుంటారు గురుగారు తిరుపతి నుంచి వచ్చారు ఏ రంగనాథన్ గారు వారి అల్లుడి గారు సరైన వీరు కూడా గురువు గారి యొక్క మంచి అభిమానులు అనమాట. వీళ్ళ అబ్బాయిలు 2 డాక్టర్లు సార్. అది కూడా స్విమ్స్లోనే వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ మెడికల్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నారు వాళ్ళు కూడాను. ఇంకొక అమ్మాయిపట్నం అండి, వీళ్ళు కూడా మా మాయ గారు అవుతారు వరుసకి. వీళ్ళు విశాఖపట్నం నుంచి వచ్చారు. మూర్తి నువ్వు గురుగారి ప్రవచనం పెట్టి మమ్మల్ని దగ్గర ఉండి చూపించుతున్నావు, నువ్వు మాకు ఎంత विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूज्यन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्भावगतं भक्तौ वागर्भप्रतिपत्तये जगदप्पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। समग्रेण स्वयमेव लक्ष्मी श्रीगङ्गराजमहिषीमपदैकटाक्षैः वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां खण्डूलकण्ठप्रयोधयन्ति नैमोत्तरुण्ड्रमयनं मृतं सुनासं मन्दस्मितं मकरकुण्डलकारुदण्डं बिम्बाधरं बहुलकीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमग्ननिसन्निधत्तां विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसहस्रहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलिकलिकञ्ची विलासि वैरिञ्ची मनोजवं मरुतकुञ्जवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं राधात्मजं महलयूपमुख्यं श्रीरामदूतं श्रद्धानमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ఇవాళ సాయంకాలం మీరు ఏదైనా ప్రవచనం చేస్తే బాగుంటుంది అన్నారు. సంతోషమే, ఎందుకంటే భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని విని తత్సంబంధమైన దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటువంటి ప్రయత్నంతో వైదికమైనటువంటి శుభకార్యాలకు ముందు పూర్వాంగంగా మంచి మాటలు వినాలనేటువంటి తలంపు యజమానికి కలగడం హర్షణీయం. అయితే మరి నాకు వాడికి ఉన్న అనుబంధమేమో నాకు తెలియదు, కానీ వాడు వాళ్ళ తల్లి గారి కడుపులో ఉన్నప్పటి
అప్పటి నుంచి నా ఉపన్యాసాలు వింటున్నాడు. వాడు అమ్మగారి గర్భస్థమై ఉన్నప్పుడు కూడా విన్నాడు. వాడు ఆ తర్వాత బయటికి వచ్చిన తర్వాత కూడా నాకు బాగా జ్ఞాపకం. వాళ్ళ అమ్మగారు చెప్పగా చంటి పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా వాడు ప్రవచనానికి వచ్చి ఊళ్ళో ఏడవకుండా పడుకుని ప్రవచనం వింటుండేవాడు. అది ఆఖరికి వాడి ఉపనయనానికి ముందు రోజు నా ప్రసంగంతో కూడా వాడి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టం ముడిపడింది. ఇది ఏదో జన్మజన్మాంతర సంబంధమై ఉంటుంది, లేకపోతే ఇలా జరిగే అవకాశం ఎక్కడ ఉంటుంది, ఎందుకు ఉంటుంది. మనకి సంస్కారము ఒక మాట, శాస్త్రం సంస్కారము అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక ప్రయోజనాన్ని సాధించడం కోసమని చేసేటటువంటి క్రియాకలాపమును నియమబద్ధం చేయడానికి సంస్కారము అని లేదు. నేను మీకు తేలిక అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక బట్ట తయారు చేయాలి అని అనుకున్నాం అనుకోండి. నేను కప్పుకున్న ఈ ఉత్తరీయం తయారవ్వాలి అంటే ఏదో ముందు వ్యవసాయదారుడు లేదా ఒక సాలివాడు ఈ పట్టు దారాన్ని తీయవలసి ఉంటుంది. అంతకన్నా ముందు వ్యవసాయదారుడు మల్బరీ తోట కలిశాడు. ఆ ఆకులన్నింటినీ కోసి సిద్ధం చేయాలి. పట్టుపురుగులను పట్టుకొచ్చి ఆ మల్బరీ ఆకులు తిరిగించాలి. అది దారం విడిచిపెట్టిన తర్వాత దాన్ని అంతటినీ రాట్నం మీద తీయాలి. తీసిన తర్వాత ఇప్పుడు ఆ దారానికి మందు వేసి వెయ్యాలి. వేసిన తరువాత దీన్ని ఈశ్వరుడు యొక్క పాదములందు సమర్పణ చేయాలి. ఆయన కట్టి విప్పారు కాబట్టి శేషం వస్తారు. అప్పుడు దాన్ని తీసుకొచ్చి నా మీద కట్టితే ఇప్పుడు దానికి కాలం నేను ఒక చదవి పొందిన వాడనయ్యాను. ఇప్పుడు చివర ఈ శేషవస్త్రం నేను కప్పుకోవడం అనేటువంటి సమాంతంగా జరిగినటువంటి క్రియాకలాపములకు వెనక జరిగినటువంటి కార్యకలాపాన్ని కలిపి శాస్త్రంలో సంస్కారము అని పిలుస్తారు. ఈ సంస్కారము చివరి ప్రయోజనం ఏర్పడడానికి ముందు జరగవలసిన క్రతువు. ఇది ఎలాగైనా చేయొచ్చు. ఎలాగైనా చేయడం ఒకెత్తు, శాస్త్రం చెప్పినట్టు చేయడం ఒకెత్తు. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థలో ఒక పని చేయాలి అంటే ఏది ప్రమాణము అంటే వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ఎలా చెప్పిందో అలా మాత్రమే చేయవచ్చు. కాబట్టి ఇప్పుడు సంస్కారము అనేటువంటి మాట అన్వయం ఎక్కడ ప్రారంభమవుతుందంటే వివాహానంతరం సంస్కారము అన్నది. ఎందుకంటే పిల్లలకు ఉపనయనం చేసే సందర్భంలో చేస్తున్న ప్రసంగం కాబట్టి గర్భాధానము ఒక సంస్కారం. మనకి గర్భాధానము అనేటటువంటిది 84 లక్షల జీవరాశులు చేస్తాయి. కానీ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులు చేసినట్లు మనుష్యులు చెయ్యకూడదు గర్భాధానం. అందుకని దాని ఒక సుముహూర్త నిర్ణయం ఉంటుంది. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పూజ ఉంటుంది. పూజను నిర్వర్తించిన తరువాత మాత్రమే ముందు చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యాన్ని పెడుతూ ఆ దాంపత్యాన్ని ఈశ్వరానుగ్రహం కోసమని చెప్పి వీక్షించేటటువంటి లక్షణం ఉన్నటువంటి దంపతులు ఎవరుంటారో అటువంటి దంపతుల్ని పిలిచి దంపతి తాంబూలం ఇచ్చిన తర్వాత గర్భాధానం అనేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. ఎందుకని అంటే కేవలం ఏదో పశువులు అనుభవించినట్లుగా భోగానుభవములకు లబ్ధిగా పిల్లల్ని కలగడం అనేటువంటిది సనాతన ధర్మమునందు అంగీకరించారు. అవి భోగభూములు, పశ్చిమ దేశాలకు చెందినటువంటి వ్యవహారం. మనకి ఏది చేసినా ధార్మికమే. ఎందుకంటే ఒక పిల్లవాడిని నేను కన్నానండి అని కని వెళ్ళిపోయాడు అనుకోండి, రేపు ఆ పొద్దున్న పుట్టినటువంటి పిల్లవాడి యొక్క చేష్టికముల వలన, ప్రవర్తన వలన తాము కష్టపడి సంపాదించుకున్నటువంటి పుణ్యం చేత ఉన్నత లోకాలలో ఉన్నటువంటి పితరులు కూడా 7 తరాల వాడు కిందపెట్టారు. 7 తరాల వాడిని కిందకి కూడా ఎంత దారుణంగా లాగేస్తారంటే, ఇదిగో నీ వంశంలో ఫలానా దుష్టుడు పుట్టాడు, వాడి యొక్క నడవడి చేత 7 తరాలని కిందకి తీసేస్తున్నారంటారు. అందుకని అటువంటి సంతానం జన్మించకూడదు కనుక అది ఏదో కుక్క పుట్టినట్టు ఇల్లు పుట్టినట్టు పుట్టేటటువంటి స్థితి కాదు కనుక సంస్కారయుతమైనటువంటి జీవుడు పుట్టి తనకి ముందున్న తరాన్ని తర్వాత తరాన్ని కూడా ఉద్ధరించగలిగినటువంటి శక్తి ఉన్నవాడు జన్మించాలి. కాబట్టి
గర్భాధానం అనేటటువంటిది ముహూర్తంతో సంబంధం. గర్భాధానం తర్వాత చేసేటటువంటి సంస్కారము హింసమానము అంటారు. అసలు ఈ ఆచారము ఇంచుమించుగా లుప్తమైపోయింది. పుంసమాచారం గురించి పుస్తకాలను చదవడమే కానీ నేను పుట్టి బుద్ధికి ఇప్పటిదాకా పుంసమాచారాన్ని చూడలేదు. ఏమో పరమేశ్వరుడు వేస్తే నా కోడలకి ఏమైనా నేను నా మాట విని చేయించుకునేటువంటి సంప్రదాయం ఉంటే నా కోడలకి చేయించగలనేమో. ఎందుకంటే కూతురికి పుంసమనం చేయడం నాకు అర్థం కావాలి. పుట్టింటి వారు చేసేది కాదు, అత్తవారు చేస్తారు పుంసమనం. నేను నా కోడలకి పుంసమనాన్ని చేసి భాగ్యం నాకు కనిపించకూడదు. అది అన్ని వేద ప్రకారంలో ఉంది. పుంసమనము అయితే మనకి సాధారణంగా ఉండేటటువంటి అవగాహన వాహిత్యం ఏంటంటే సీమంతోన్నయనం అనుకుంటారు. సీమంతం అంటారు. ఈ సీమంతోన్నయనం అనేటటువంటిది సాధారణంగా ఎందుకు చేస్తున్నారు అని అడిగారనుకోండి. ఒక గర్భిణీ స్త్రీకి చాలా మంది చెప్పే మాట ఏంటంటే ఆ సంస్కారం ఎవరికి చేస్తున్నారు అంటే గర్భంతో ఉన్న ఆడపిల్లలకు చేస్తున్నాము అని అంటారు. అది తప్పు. శ్రీమంతం ఉన్నయమము అని శ్రీమంతం అనుకుంటారు వాళ్ళు. శ్రీమంతం అని కూడా తప్పుగా వెళ్తుంటారు. అది చేసేది నిజానికి గర్భిణీ ఆడపిల్లకి కాదు. అది తప్పది. అసలు దాని గురించి అవగాహన లేకపోతే మా పిల్లకి శ్రీమంతం చేస్తున్నా ఉంటారు. పిల్లకి కాదు చేస్తున్నది శ్రీమంతం. ఎవరికి చేస్తారు శ్రీమంతం ఉన్నయనం అంటే గర్భస్థమైనటువంటి శిశువు రక్షింపబడడం కోసం, గర్భస్రావం అయిపోకుండా ఉండడానికి 3వ నెలలో చేసేటటువంటిది పుంసవనం. నాడులు కానీ గంగులు కానీ ప్రేగులు కానీ చుట్టుకుని బయటికి రాకుండా ఎక్కడో పుట్టినటువంటి పిల్ల అంత ప్రేమతో తన ఇంటికి కోడలిగా వచ్చింది కాబట్టి ఆ కోడలు దీర్ఘాయుష్మంతురాలై సుఖప్రసవం జరగాలని, ఆమెకి గర్భస్రావము కాకూడదని, ఆమె సంతోషంగా గర్భిణిగా ఉన్నంతకాలము తర్వాత కూడా ఉండి పిల్లల్ని కని పెంచగలిగినది ఉండాలని పుంసవనం చేస్తారు. శ్రీమంతోన్నయనం ఎందుకు చేస్తారంటే ఆమెకి పిండం 5వ నెలలోకి వచ్చేస్తుంది. సప్తభాములు తయారైపోతాయి. జీవుడు ప్రవేశించే సమయం ఆసన్నం అవుతుంది. ఆ ప్రవేశించేటటువంటి జీవుడు ఏ కర్మలను మూట పట్టుకుని వస్తున్నాడో తెలియదు. ఇప్పుడు అతను బయటికి వచ్చిన తర్వాత మీ వంశానికి ఏం తెచ్చేవాడు అవుతాడో, వంశాన్ని నాశనం చేసేసేవాడు అవుతాడో మనకి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా అంటే శాస్త్రాలు వ్యాఖ్యానం చేస్తాయి. ఒక్క దౌర్భాగ్యుడు పుట్టి సంధ్యావందనం మనిషి అనుకోండి, అంతకన్నా మరోలా మాట్లాడుతున్నారు చేత. సంధ్యావందనం చేయని వాడు దౌర్భాగ్యుడే నా దృష్టిలో. వాడికి యజ్ఞోపవీతం ఉండి వాడు సంధ్యావందనం చేయడం మానేశాడు అనుకోండి, అలా సంధ్యావందనం వాడు మానేయడం చూసి వాడు కొడుకు మానేశాడు అనుకోండి, ఆ తర్వాత మనవడు మానేశాడు అనుకోండి, 3 తరాలు సంధ్యావందనం మానేస్తే శాస్త్ర దృష్టిలో వాడిని బ్రాహ్మణ కులం నుంచి తీసేసి బ్రహ్మబంధువు అని చూస్తారు. ఇక వాళ్ళతో నియమం వాడు బ్రాహ్మణుడి కిందకి ఎక్కడికి నాడి బ్రహ్మబంధువు అంటారు. అలాగే క్షత్రియులు 3 తరాలు సంధ్యావందనం మానేస్తే క్షత్రియ బంధువు అంటారు. 4వ తరం నుంచి క్షత్రియుడిగా గుర్తించబడతారు. వైశ్యులు 3 తరాలు సంధ్యావందనం మానేస్తే వైశ్య బంధువు అంటారు. ఇక వాడిని వైశ్యుడిగా గుర్తించారు. దీని పరిణామం చివరికి ఏమైపోతుందంటే వంశమాని వెళ్ళి ఎక్కడ ఒక్కడ వంశం ఆగిపోయే స్థితి వచ్చేస్తుంది. ఎందుకంటే సంధ్యావందనం విడిచిపెట్టడం వల్ల వచ్చినటువంటి ఫలితం. ఇటువంటి దారుణమైన వాడు ఎవడైనా పూర్వజన్మల సంస్కారాలు పట్టుకుని కడుపులో ప్రవేశించాడేమో అన్న భయం చేత సీమంతోన్నయనం చేసి బ్రహ్మానందం వరకు ఆపట తీయిస్తారు. భర్త చేత తీయించి కడుపుకి వేడి ఆకు కట్టిస్తారు. కట్టించి గణపతి పూజ చేస్తే మామగారు ఏం చేస్తారంటే మొట్టమొదటి సంతోషం కలిగి అంటే మామగారు, మా ఎక్కడో పుట్టావు, ఎక్కడో పెరిగావు, నీ మనసు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటుంది. చాలా సహజమైన విషయం, అక్కడికి వెళ్ళాలని ఉంటుంది. అయినా నువ్వు ఈ ఇంటిని మెట్టినందుకు ఇక్కడ ఉండిపోయావు. ఎక్కడ పుట్టిన పిల్ల